అంటే అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే ఇంక చూడండి మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో మీకు అందరికీ భయ్య చాలామంది చూసే ఉంటారు. మహీధర్ వైబ్స్ వచ్చేసి ఛానల్ అమ్మేస్తున్నాడని చెప్పేసి మీకు చాలామంది తెలిసింది అనుకుంటామంట. నాకు చూడడం ఫస్ట్ షాక్ వచ్చిందంట. ఇతనేంటి ఛానల్ అమ్మడం ఏంటి, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి ఏం చేస్తున్నాడు, వ్యూస్ కూడా గట్టిగా వస్తున్నాయి, మినిమం ఖచ్చితంగా 4 to 5 lakhs ఒక వీడియోకి అయితే 8 lakhs 10 lakhs కూడా వస్తూ ఉంటాయి. ఇంత మంచి ఛానల్ పెట్టుకొని ఎందుకు అమ్మేస్తున్నాడు రా అని చెప్పేసి చూసినామంట. అలానే కొంతమందికి వీడియో చేస్తూ ఉన్నారు అంట రియాక్షన్ కోసానికి. ఏంటి ముచ్చట అని చెప్పి చూస్తే తను ఒక బిజినెస్ అయితే పెట్టాడంట. సో మోస్ట్ ఆఫ్ దట్ వచ్చేసి ఒక 60 lakhs పెట్టి పెట్టుబడి పెట్టాడు. సో ఆ బిజినెస్ వచ్చి లాస్ అయిపోయింది. ఓకే అయ్యింది, లాస్ అయింది, ఓకే భయ్యా. ఇప్పుడు లాస్ అయింది కాబట్టి మీరు మనీ అడుగుతున్నారు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చి ఉంటే మీన్స్ ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించి అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు మీరు జనాలకి దానకణాలు చేస్తూ ఉంటారా మీరేమన్నా? లేదే, కాదు కదా. ఎందుకు భయ్యా మరి దరిద్రంగా కాకపోతే ఇట్లా అడగడం ఎందుకు? చెప్పండి జనాలని సబ్స్క్రైబర్ నుంచి వెళ్ళి. అఫ్కోర్స్ జనాలు చేస్తూ ఉన్నారు, సెండ్ చేస్తూ ఉన్నారు, నేను తప్పని అనట్లేదు. కానీ భయ్యా ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ నేనే ఉన్నాను భయ్యా, ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను 20 లక్షలు పెట్టేసి, సో దాని నుంచి నాకు అప్పులు పెరిగిపోయినాయి. అదే ముచ్చట వచ్చి మీకు నేనండి నాకు కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నేను నుంచి నాకు సహాయం కావాలని చెప్పేసి మీరు అడిగితే నాకు డబ్బులు ఇస్తారా? మీరే చెప్పండి. ఇవ్వరు కదా. ఎందుకంటే ఆ ల్యాండ్ నీకోసం అనుకున్నావు, మా నుంచి కొన్నావా అని చెప్పేసి మీరే క్వశ్చన్ రేజ్ చేస్తారు. అవునా కాదా? ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అడుగుతున్నావు అంట. సో ఇప్పుడు తన బిజినెస్ లాస్ అయ్యాడు కాబట్టి మనీ అడుగుతున్నారు అంట. అడగొద్దని అనుకుంటున్నాను కానీ అడుగుతా ఉన్నాను అంట. ఎమోషన్ డైలాగ్ మాత్రం గట్టి కొట్టాడు భయ్య, మామూలు గట్టి కొట్టలేదు. జనాల గురించి తెలిసిందేగా, మన వాళ్ళు సెంటిమెంట్గా అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాం అంట. హోటలే వేస్తున్నాం, ఇలాంటి మనీ సెండ్ చేయలేమా? కింద కామెంట్ చూస్తూ ఉన్నారంట. చాలామంది అమౌంట్ సెండ్ చేస్తూ ఉన్నారు, 100,000 వీళ్ళంత వరకు సెండ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సాయి కిషన్ కూడా ఇలా విధంగా అడిగారు భయ్య. ఆ టైంలో ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశారు హైదరాబాద్. ఎందుకు అంత స్టూడియో పెట్టుకోవడం, ఎందుకు ఇట్లా అడగడం అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ నీకు కూడా వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా కరెక్ట్ అంటారా చెప్పండి? నాకు పోతే ఒకటే అనిపించింది భయ్య, మీరు బిజినెస్ పెట్టే ముందు ఆలోచిస్తారు కదా ప్రాఫిట్ లాస్ అని చెప్పేసి. ప్రాఫిట్ రాకుండా పర్లేదు, లాస్ వచ్చినప్పుడు ఏ విధంగా రికవర్ చేసుకొని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది మీకు. ఎలాగో ఇన్ని వీడియో చేసిన వాళ్ళు మీకు చాలా వరకు ఐడియా ఉంటుంది. డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెట్టారు, బాగానే ఉంది. ఒకప్పుడు మీరు కారు కూడా ఉన్నారు కదా భయ్య, కార్ అమ్మేసేసి కూడా కొంచెం తీర్చొచ్చు కదా. ఇప్పుడు ఛానల్ అమ్మేస్తే మీరు నెక్స్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇలా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు జనాలు ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకున్నా భయ్య, ఇలాంటి సిచ్యువేషన్లో నాకు కూడా వచ్చి ఉంటే మీరు ఎంతమంది సహాయం చేస్తారు భయ్య? తనకు ఫేమ్ ఉంది కాబట్టి అతనికి అమౌంట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కరెక్టే. ఇప్పుడు అదే సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది అనుకోండి భయ్య, మీరు నాకు సెండ్ చేస్తారా? ఎందుకంటే నేను ఎవరు కూడా చాలా తెలియదు కాబట్టి చేయరు. ఎందుకంటే నేను ఎవరు మీకు అంత ఐడియా లేదు కాబట్టి. ఇప్పుడు తనకు కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి, కష్టాలు ఉన్నాడు కాబట్టి యూట్యూబ్ తప్ప ఇంకేం చేయలేడని చెప్పేసి మీరు అనుకోవడం ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, తను పెట్టిన వీడియోస్కి ఖచ్చితంగా వ్యూస్ బాగానే వస్తున్నాయి భయ్య. తను కరెక్ట్గా కష్టపడితే అమౌంట్ అయితే క్లియర్ చేయొచ్చు 1 yearలో. ఒకసారి మీరు ఆలోచించండి, తను పెట్టిన వీడియోస్కి ఎంత వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఒక వీడియో కనీసం 10 నుంచి 20,000 సంపాదించడం కూడా 1 monthలో ఎంత అమౌంట్ అంటే ఎన్ని చేస్తారో మీరు ఆలోచించండి. తనకు దాదాపు 3-4 ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. మనీ సెండ్ చేయని మాత్రం ఏమంటాను భయ్య, మీ నచ్చితే చేయండి, తప్పేం లేదు. ఆపదలో ఉన్నవానికి ఆదుకోవడం తప్పేం లేదు. కానీ అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉన్నారు భయ్య. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి అయితే ఉంది భయ్య, చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు కూడా ఉన్నాయి భయ్య. కానీ ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగాను అనుకోండి, స్కామ్ అని అంటారు అన్నమాట. ఇంకేమన్నారు కదా. ఎందుకంటే మాకు అది ఫేమ్ లేదు కాబట్టి, మేము అంత పెద్ద క్రియేటర్లు కాదు కాబట్టి. సో ఇది నా యొక్క సిచ్యువేషన్ అనేది. కుదిరితే చేయండి, కానీ ఈ విధంగా అడగడం నాకెందుకో కరెక్ట్ కాదని అనిపించింది అనమాట. అఫ్కోర్స్ ఒకవేళ తను ఆయన హెల్త్ కోసం కానీ ఎవరి గురించి కానీ అడిగుండుంటే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం భయ్య. ఆ టైంలో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు వచ్చిన డబ్బులతో బిజినెస్ పెట్టారు అంటే అది మీ ఇష్టం అంట. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది మీకు మాత్రమే చెందుతుంది, పక్క వాళ్ళకైతే కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. లాభం వస్తే మీరు తీసుకోవడం, నష్టం వస్తే జనాలు అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంత చేసినందుకు నన్ను నెగిటివ్ అయితే చూడకండి భయ్య, ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే, అంతకంటే ఇంకేం లేదు. చెయ్యండి, తప్పని అంటలేను. కింద మీకేమనిపించింది కింద కామెంట్లో చెప్పండి. నేను మాట్లాడింది రైటా రాంగ్ అనేది కూడా కింద కామెంట్ చెప్పండి. మరి నెగిటివ్ అయితే పెట్టకండి భయ్య, అంటే బూతులు మాట్లాడకుండా మంచిగా అడగండి. ఫైనల్గా నేను చెప్పే ఒక మాట ఏంటంటే భయ్య, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.